నమస్తే మేడం. నమస్తే. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నా పేరు జ్యోత్స్న అండి. మాది నల్లూరు అండి. నేను ధ్యానం క్లాసులకి ఒక 5-6 నెలలు అవుతుందండి వచ్చి. ఎలా పరిచయమైంది ధ్యానం మీకు? మాకు ఇక్కడ చౌదరి గారు ఉన్నారండి. ఆయన ధ్యానం క్లాసులు పెడతామనేసి వచ్చారండి. ఫస్ట్ వచ్చేసి శివాలయంలో పెట్టారండి. శివాలయంలో పెడితే నేను వెళ్ళలేదండి అప్పటికి. నాకు ఇంట్రెస్ట్ లేదండి అప్పటికి. మా అమ్మగారు అలా మా చుట్టుపక్కల వాళ్ళది వెళ్ళేవారండి. ఇంట్రెస్ట్ లేదండి. మా ఫ్రెండ్స్ అది రమ్మన్నా వెళ్ళేదాన్ని కాదండి. తర్వాత అక్కడ 21 రోజులు అయిపోయిన తర్వాత మా బసవేశ్వర స్వామి గుడిలో పెట్టారండి. ఇలా 41 రోజులు 21 రోజులు అనుకున్నారండి ఫస్ట్. అది 41 రోజులు అయిందండి. ఇంకా 21 రోజులు అయిపోతున్నాయి అనగా ఇంకా 2-3 రోజుల్లో అయిపోతాయి అనగా వెళ్ళానండి. నాకే వెళ్ళాలనిపించి వెళ్ళానండి. మా ఆయన గారు అన్నారు, ఇప్పుడే వెళ్తాం, క్లాసులు అయిపోతున్నాయి కదా అనేసి అన్నారండి. ఫోన్లే ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వెళ్తాను, తెలుస్తుంది కదా అలాగనేసి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత 21 రోజులు క్లాసులు పెంచి 41 రోజులకి చేశారండి. అప్పుడు నాకు కొంచెం ఆనందంగా అనిపించిందండి. 3 రోజులతో అయిపోయే క్లాసు 21 రోజులు పెరిగిందంటే మన కోసమేనేమో అని అనిపించిందండి. మరి రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తుంటారు? పొద్దుట ఒక అరగంట అండి, నైట్ పడుకునేటప్పుడు ఒక అరగంట చేస్తాను. మీరు జాబ్ చేస్తుంటారా? లేదండి, మాది చేనేత అండి. చేనేత. అవునండి. మరి రోజుకి అరగంటే కూర్చుంటారా? అవునండి. అంటే పిల్లలతో అది కుదరక కొంచెం ఇలా క్లాసులు అయితే కంపల్సరీ వస్తానండి. పిరమిడ్లకి వెళ్తుంటారు? వెళ్తామండి. ఇప్పటి వరకు ఏ పిరమిడ్ చూసారు? వడ్లమూరు పిరమిడ్కి వెళ్తామండి. ఇక్కడ ఉయ్యాల జంపాల కన్వ మహర్షి పిరమిడ్కి ఒకటి వెళ్తామండి. ఇంకోటి వచ్చేసి అంగర సీతా మహాలక్ష్మి పిరమిడ్కి వెళ్తామండి పౌర్ణమి క్లాస్కి. ఇంకా మా ఊర్లో అయితే శుక్రవారం ఇంటి దగ్గర పెట్టుకుంటున్నామండి. వెళ్ళామండి పేరవరం. అంటే ఒక రోజు ఉందామని వెళ్దాం అనుకున్నామండి, కుదరలేదు. కుదరకపోతే ఇంక ఎలాగైనా చూడాలి అలాగనేసి లాస్ట్ రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేసామండి. చూడాలి అనేసి వెళ్ళామండి. అవునండి. ఇప్పుడు ఇంట్లో అందరూ ధ్యానం చేస్తున్నారు, నేను ఒక్కదాన్నే చేస్తాను. పిల్లలకి చెప్పచ్చు కదా? చెప్తున్నానండి, వాళ్ళకి ఇంకా వినే టైం రాలేదండి. ధ్యానంలో కాకుండా నాన్ వెజ్ తినేవారు? తినేదాన్నండి. మరి ఇప్పుడు తింటున్నారా? మానేసానండి. ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి చేంజ్? మీలో ఏం చేంజెస్ చూసుకున్నారు? చూసుకున్నానండి. కోపం ఎక్కువ వచ్చేసేదండి. కోపం ఎక్కువగా ఉండేదండి. నాకు కోపం తగ్గిందండి. అవునండి. నాన్ వెజ్ అయితే వండాలని అనిపించదండి. ఇంట్లో పిల్లల గురించి ఎప్పుడైనా వండుతాను, అది వండాలనిపించట్లేదండి, మానేసాను. తప్పేనండి. కాకపోతే ఒకసారి మానాలంటే మానలేం కదండి, నెమ్మదిగా మానేస్తాను. పెంచుతామండి. బాధగా అనిపిస్తుందండి. ఈ మధ్యనే మాకు ఇక్కడ స్కూల్ దగ్గర మొక్కలుంటే నరికేశారండి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకున్నారండి, మేము కూడా పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిందండి. అప్పుడు కొంచెం బాధ అనిపించిందండి. అయ్యో మనం పెంచడం మానేసి ఇలా చెట్లు నరికేస్తున్నారు అలాగనేసి చాలా బాధ అనిపించిందండి. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు తీసేవాల్సి వచ్చిందండి. లేదండి, ఇప్పుడు వరకు వెళ్ళలేదండి. లేదండి. లేదండి. ఇంకేమైనా అనుభవాలు ఉంటే చెప్పండి. ఇంకేం అనుభవాలు బాగా ఆనందంగా ఉంది అంటే ఏదైనా సంకల్పం పెట్టుకుని ధ్యానం చేస్తే నాకు నెరవేరింది అలాంటిది? పిరమిడ్లో ధ్యానానికి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుందండి. ఏదో తెలియని హ్యాపీనెస్ అండి.
పిరమిడ్లో ఎంతసేపు ధ్యానం చేశారు మీరు ఇప్పుడు వరకు? అంటే లేదండి, తక్కువేనండి. కాకపోతే చేసిన ధ్యానం బాగుంటుందండి అక్కడ. ఓకే. క్లాసులకి వెళ్ళి వినడం అది ఇంట్రెస్ట్ అండి. ఓకే. మీరు ఎప్పుడైనా వన్ డే క్లాస్ చెప్పారు ఎక్కడైనా? లేదండి, ఇంకా చెప్పలేదు. లేదండి. చెప్పచ్చు కదా. ఓకే మేడం, మీ విలువైన సమయం మాకు చాలా వరకు కేటాయించి మంచి అనుభవాలు పంచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.